ధారవాడలోని దక్షిణ ఎనర్జీ రీసైక్లింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారు. వెంకటేష్, వేపాడ, కోవాడ, త్రినాథ్ అనే కార్మికులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్నది ఇంకా స్పష్టత రాలేదు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు మార్నింగ్ 5:50 గంటలకు మాకు కాల్ వచ్చింది సార్. కాల్ వచ్చిన వెంటనే మా యొక్క అనకాపల్లి నుంచి 2 వాహనాలు టర్న్అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రామ్కి ఉన్న వాహనాలకు కూడా మెసేజ్ ఇస్తే వెంటనే వాళ్ళు కూడా రావడం జరిగింది సార్. మేము వచ్చేసరికి మంటలు అయితే వ్యాపించి ఉన్నాయి. అప్పటికే ఇద్దరు అక్కడ పడిపోయి ఉండడం జరిగింది సార్. ఇమీడియట్గా వచ్చి మంటలు మొత్తాన్ని అదుపు చేయడం జరిగింది సార్. అదే దానిలో గ్యాస్ ఇప్పుడు బయటకు వచ్చింది. గ్యాస్ కూడా మేము ఆ గ్యాస్ వచ్చే పైన కూడా పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది సార్. సూపర్వైజర్ని క్లియర్ కనుక్కోవడం జరిగింది సార్. ఆ సూపర్వైజర్ ఏం చెప్తున్నారు అంటే ప్రమాదంలో ఇద్దరు అంటే నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉంటారు సార్. ఒకరు ఆపరేటర్, అక్కడ ఆయనకి హెల్ప్ చేసే ఫిట్టర్ అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళిద్దరే చనిపోవడం జరిగింది సార్. మిగతా ఎవరు కూడా లేరని సూపర్వైజర్ అయితే చెప్పడం జరిగింది. మృతులు ఎక్కడ వాళ్ళు డీటెయిల్స్ అండి? మృతులు ఒకరు వచ్చేసరికి అచ్యుతాపురం వాస్తవ్యులు, ఒకరు చోడవరం వాస్తవ్యులు అని చెప్పని. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీని ఆనుకొని ఇండస్ట్రియల్ పార్క్ లో దక్షిణ ఎనర్జీ అనేటువంటి కంపెనీలు ఈరోజు భారీ అగ్ని ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఒక ఆయిల్ తయారీ చేస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం అనేటువంటి తెల్లవారు 5:30 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అగ్ని ప్రమాదంతో పాటు వాయువులు విడుదల అవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. భద్రతా ప్రమాణాలు అనేటువంటిది దక్షిణ ఎనర్జీ అనేటువంటి కంపెనీలో పాటించడం లేదు. అరిచేతుల ప్రయాణాలు పెట్టుకొని క్షణం కార్మికులు భయాందోళన విధులు నిర్వహిస్తున్నారు. సేఫ్టీ ఆడిట్ నిర్వహించండి. భద్రతా ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక విషాదకరమైన దుర్ఘటన జరిగింది. పరవాడలో ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్ 3లో ఒక యూనిట్ ఉంది, దక్షిణ ఎనర్జీ దాని పేరు. ఇది ప్లాస్టిక్ వేస్ట్ నుంచి పైరోసిస్ అనే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ పైరోసిస్ ఆయిల్ ఇంటర్న్ దాన్ని బయోడీజిల్ తయారు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా చిన్న ఇండస్ట్రీ. ఇందులో డే టైం ఒక 7 వర్కర్స్ ఉంటారు. ఒక 5 హెల్పర్స్, ఒక ఫిట్టరు, ఒక ఆపరేటరు. నైట్ టైం ఫిట్టరు, ఆపరేటర్ మాత్రమే ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఈ ఫర్నేస్ పక్కన ఒక గ్యాస్ లీక్ అయ్యి ఫ్లేమ్స్ వచ్చినాయి. అందులో ఇద్దరు కూడా చనిపోయినారు. ఆ ఇద్దరు ఉంటారు, ఆ ఇద్దరు చనిపోయారు. ఒకరు ఫిట్టరు, ఆయన పేరు త్రినాథ్, ఆయనకు 25 years. రెండో అతను ఆపరేటరు వేపాడ వెంకటేష్, ఈయనది గోవాడ చోడవరం దగ్గర. ఇద్దరు చనిపోయారండి. నిర్మల్ జిల్లా బాసరసి జ్ఞాన సరస్వతి